తిన్నా కొద్దీ తినాలనిపించే సొరకాయ గారెలు లేదా అప్పాలు అప్పటికప్పుడే నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు సొరకాయ గారెలు అంటారా అప్పాలు అంటారో కమెంట్ చేయండి. మరి ఎలా చేయాలో చూసేయండి. ముందుగా సొరకాయకి పైన ఉన్న పుట్టు తీసేసి ఎంత కావాలో అంత తురుముకొని అందులో ఉన్న గింజలను తీసి పారేయాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో 10-12 పచ్చిమిర్చీలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి ఒక గిన్నె సొరకాయ తురుముని, 2 స్పూన్ల నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడ ఉప్పు, అలాగే ఒక గిన్నె బియ్యం పిండిని వేసుకుని అంతా కలుపుకోవాలి. నీళ్ళని ఏం యాడ్ చేయకుండా సొరకాయలో ఉండే తడితోని ఎంత బియ్యం పిండి పడుతుందో అంత వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. లేదా అవసరాన్ని బట్టి నీళ్ళని కానీ పిండిని కానీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకుంటూ కవర్ కి చేతికి ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా మీడియం థిక్నెస్ తో ఒత్తుకోవాలి. బాగా వేడి అయిన ఆయిల్ లో కావాల్సిన గారెలను వేసుకుని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సొరకాయ గారెలు రెడీ.